సో డేట్ టైం గురించి ఇంట్రడక్షన్ చేస్తున్నాం కదండి ఈ క్లాస్లో. డేట్ అండ్ టైం. ఓకే, సో మనం ఇక్కడ యూజ్ చేసే మాడ్యూల్స్ ఏంటండి? టైం ఒకటి, ఓకేనా, డేట్ టైం మాడ్యూల్ ఒకటి అండి. ఓకే, సో ఫస్ట్ టైం మాడ్యూల్కి వెళ్ళాం అనుకోండి. ఇప్పుడు దీంట్లో మనకి కొన్ని ఫంక్షన్స్ ఉన్నాయండి. టైం అనేది ఫంక్షన్, సి టైం అనేది ఒక ఫంక్షన్ అండి. ఓకే అండి. సో ఇన్ కేస్ ఒకవేళ మాడ్యూల్ డాక్యుమెంటేషన్ సర్వర్ మీకు ఓపెన్ చేస్తే, సో దీంట్లో మనకి ఏంటంటే టైం మాడ్యూల్కి వెళ్తే, ఓకేనా, సో దీంట్లో మనకి ఏంటంటే మల్టిపుల్ ఫంక్షన్స్ ఉంటాయండి. ఓకే, టైం ఇదేం చేస్తుందండి? స్ట్రింగ్ ఫార్మాట్లో మీకు కరెంట్ డేట్ అండ్ టైంని రిప్రజెంటేషన్ చేస్తుందండి, కరెంట్ సిస్టమ్ యొక్క డేట్ అండ్ టైంని. సో తర్వాత మనకి ఏంటండి స్లీప్ మెథడ్ ఒకటి ఉంది. ఇది ఓకే అండి, మనకి మన యొక్క సిస్టమ్ యొక్క ప్రాసెస్ని స్టాప్ చేస్తుందండి, మీరు ఎగ్జిక్యూట్ చేసే ప్రాసెస్ని. సో తర్వాత టైం చూడండి, మీకు కరెంట్ సిస్టమ్ టైం ఇన్ టైం స్టాంప్ ఫార్మాట్లో చూపిస్తుందండి. టైం స్టాంప్ జనరల్గా మనకి ఏంటండి డేట్ టైం క్యాలిక్యులేషన్స్ ఎక్కడి నుంచి అండి? January 1st, ఓకే అండి, 1970 ఇప్పటి నుంచి మనం క్యాలిక్యులేట్ చేస్తామండి. ఇన్ కేస్ మీరు అబ్జర్వ్ చేస్తే, ఓకేనా, ఇక్కడ ఇదిగోండి, ఇట్ ఈస్ జనరల్లీ, ఓకేనా, January 1st, 1970. దాన్ని యాక్చువల్గా ఏమంటామండి? ఎపోక్ అంటామండి. ఎపోక్ అంటాం. ఓకే, తీసేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఏమంటున్నాం? ఇంపోర్ట్ టైం అన్నాం. టైం అనేది మాడ్యూల్ అండి, ఆ మాడ్యూల్ అనే ఫంక్షన్, టైం ఫంక్షన్. ఓకేనా, స్లైట్ కన్ఫ్యూజన్ ప్రీ డిఫైన్ మాడ్యూల్స్కి. ఓకేనా, మాడ్యూల్ నేమే ఫంక్షన్ నేమ్ ఉంటుంది, మాడ్యూల్ నేమే క్లాస్ నేమ్ ఉంటుందండి. జస్ట్ కన్ఫ్యూజన్. ఓకేనా, ఒక్కసారి మీరు ప్రాక్టీస్ చేశారనుకుని ఆటోమేటిక్గా మీకు ఐడియా వస్తుంది. ఇప్పుడు ఇది ఓకే, ఇది మనకి ఏం చేస్తుందండి? టైం స్టాంప్ని రిప్రజెంటేషన్ చేస్తుందని చెప్పి అన్నాం. నాకు కరెంట్ సిస్టమ్ డేట్ అండ్ టైం కావాలి. సో ఇక మనం ఏమంటున్నాం అండి? సి టైం. సో ఈ ఫంక్షన్ యూజ్ చేస్తాం అనుకోండి. సో చూడండి, థర్స్డే February 25th, ఓకే అండి, 751. సో 1951 అనగా 751 IST అండి. సో ఈ రెండండి 2021. ఓకే, ఇక్కడ మనం ఆల్రెడీ ఒకసారి స్లీప్ ఫంక్షన్ యూజ్ చేస్తామండి. టైం మాడ్యూల్లో ఉన్న స్లీప్ ఫంక్షన్, ఫర్ ఎగ్జాంపుల్, ఫర్ ఐ ఇన్ రేంజ్ ఆఫ్ అని చెప్పేసి నేను ఏమంటున్నానండి? 5 అంటున్నానండి. ఇక్కడ మనం ప్రింట్ ఐ అన్నాం అనుకోండి, మీకు ఏమవుతుందండి? ఒక ఇమ్మీడియట్గా అవుట్పుట్ వచ్చేసిందండి. నాకు అవుట్పుట్ ఇమీడియట్గా కాకుండా సెకండ్ బై సెకండ్ రావాలి అనుకున్నాం అనుకోండి, మనం ఏం చేస్తామండి? టైం మాడ్యూల్లో ఉన్న స్లీప్ ఫంక్షన్ని మనం కాల్ చేస్తాం అనుకోండి. ఇక్కడ 1 అంటే మీకు ఏమవుతుందండి? బై 1 సెకండ్ ఇది ప్రాసెస్ ఏమవుతుందండి? వెయిట్ చేస్తుందండి. ఓకే, సో ఇదొకటండి స్లీప్ గురించి. సరే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇంపోర్ట్స్ మనం ఎన్ని రకాలుగా రాయొచ్చు. ఇక్కడ మనం ఏమంటున్నాం? ఇంపోర్ట్ టైం అంటున్నాం అండి. ఇలా రాస్తే ఏంటండి? టైం ఫంక్షన్లో ఉన్న ఫంక్షన్స్ని, టైం మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ని మీరు కాల్ చేయాలంటే కంపల్సరీ టైం డాట్ అని చెప్పి రాయాలి. లేదా నేను టైం అనే చిన్న నేమే, ఒకవేళ డేట్ టైం కొంచెం పెద్దగా ఉంది, దానికి ఎలియాస్ నేమ్ పెట్టుకోవచ్చా అంటే ఎలియాస్ నేమ్ పెట్టుకోవచ్చండి. యాజ్ అని చెప్పేసి జస్ట్ టీ అని పెడతాం. మీకు ఏమవుతుందండి? ఇక్కడ ఎలియాసింగ్ వస్తుందండి. ఇప్పుడు మీరు టైంతో కాల్ చేయకూడదు, జస్ట్ టీ డాట్ అంటే సరిపోతుంది. టీ డాట్ స్లీప్ అంటే మీకు సరిపోతుంది. ఓకే, సో ఇదొక వే ఆఫ్ ఇంపోర్ట్ అండి, సరే, ఇక్కడ ఇలా కాకుండా నేను డైరెక్ట్గా ఓకేనా టైం మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ని నేను కాల్ చేసుకోవాలి. సో ఎలియాసింగ్ నేమ్ కాకుండా డైరెక్ట్గా టైం ఫంక్షన్లో ఉన్న ఫంక్షన్స్ని నేను ఈ యొక్క మాడ్యూల్లో డైరెక్ట్ కాల్ టైం మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ని ఈ యొక్క మాడ్యూల్లో నేను డైరెక్ట్ కాల్ చేసుకోవాలి. సో అప్పుడు మనం ఇంపోర్ట్ ఎలా రాస్తామండి?
ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేయాలి? ఫ్రమ్. ఏ మాడ్యూల్ అండి? టైం మాడ్యూల్. ఓకేనా? సో మీరు ఏం చేయాలండి? ఏం ఇంపోర్ట్ చేయాలండి? ఓకేనా? టైం అనే ఫంక్షన్ని. ఓకే, గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇది టైం అనేది ఫంక్షన్ అండి, ఇదేంటండి? మాడ్యూల్. ఓకే, సో ఇప్పుడు నేను డైరెక్ట్గా స్లీప్ కదా మనం కాల్ చేయాల్సింది ఇప్పుడు. ఓకే, నేను ఇక్కడ ఏమంటున్నానండి? స్లీప్. ఇప్పుడు స్లీప్ని డైరెక్ట్గా నేను కాల్ చేసుకోవచ్చు అండి. ఓకే, సో ఇన్ కేస్ ఒకవేళ ఇక్కడ నేను కామా పెట్టి ఏమంటున్నానండి, మనకి సి టైం ఉంది కదా, సి టైం అనేది ఎక్కడ ఉందండి? టైం అనే మాడ్యూల్లో ఉంది. కరెంట్ సిస్టమ్ డేట్ అండ్ టైం రిప్రజెంటేషన్ చేస్తుందండి. ఓకే, నేను ఒక సి టైం డైరెక్ట్ కాల్ చేశానండి. ఓకేనా? ఏమంటుందండి? నేమ్ ఎర్రర్. ఓకే అండి, సి టైమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. మీరు ఎలా ఇంపోర్ట్ చేశారు? ఫ్రమ్ టైం ఇంపోర్ట్ స్లీప్ అన్నారు. స్లీప్ ఫంక్షన్ మాత్రమే వస్తుంది, సి టైం ఫంక్షన్ రాదు. ఒకవేళ సి టైం ఫంక్షన్ కూడా కావాలనుకోండి, మీరు ఏం చేయాలి? ఇక్కడ కామా పెట్టి సి టైం. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూడండి. సో ఇక్కడ చూడండి, 59 0 1 2 3 అండ్ సో ఆన్ వచ్చినాయండి. 59 తర్వాత 60 1 2 3 అంటే బై సెకండ్. ఓకే, మన ఇంటర్వల్ ఇచ్చింది కూడా సెకండ్. అక్కడ స్లీప్లో ఏమి ఇచ్చామండి? బై సెకండే కదా. సో అది. సో అంటే ఈ ఇంపోర్ట్ ద్వారా మనం తెలుసుకుంది ఏంటి అంటే, ఫ్రమ్ ఇంపోర్ట్ ఇలా రాస్తే మీరు ఇక్కడ ఏం రాస్తున్నారండి? ఇంపోర్ట్ తర్వాత ఇండివిజువల్గా ఫంక్షన్ నేమ్స్ మనం ప్రొవైడ్ చేస్తున్నామండి. మీరు ప్రొవైడ్ చేసిన ఫంక్షన్ నేమ్స్ని మీరు డైరెక్ట్గా ఈ మాడ్యూల్లో యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మరి నాకు ఒక 10 ఫంక్షన్స్ని వాడాలి. ఒక టైం మాడ్యూల్లో ఉన్న ఒక 10 ఫంక్షన్స్ నేను యూజ్ చేసుకోవాలి, లేదు మొత్తం ఫంక్షన్స్ నేను యూజ్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు సింపుల్గా స్టార్ అన్నాం అనుకోండి, ఫ్రమ్ టైమ్ వీ హ్యావ్ టు ఇంపోర్ట్ ఆల్ ఫంక్షన్స్ అవనివ్వండి, ఆ మాడ్యూల్లో ఉన్న క్లాసెస్ అవనివ్వండి, వేరియబుల్స్ అవనివ్వండి, వేటినైనా సరే మీరు డైరెక్ట్గా కాల్ చేసుకోవచ్చు అండి. ఓకేనా? స్టార్ అంటే మొత్తం ఫంక్షన్స్ మొత్తం అన్నీ వచ్చేస్తాయండి. ఆ మాడ్యూల్లో ఉన్న క్లాసెస్ కానివ్వండి, ఫంక్షన్స్ కానివ్వండి, వేరియబుల్స్ కానివ్వండి, అవన్నీ కూడా డైరెక్ట్గా మీరు కాల్ చేసుకోవచ్చు అండి. ది ఆర్ ది వే టు ఇంపోర్ట్ స్టేట్మెంట్. సరే, అలాగే ఇక్కడ ఫ్రమ్ ఇంపోర్ట్ అన్నం బాగానే ఉంది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇలా రాసామండి, ఇంపోర్ట్ టైం యాజ్ టీ అని. ఓకే, ఇలా కాకుండా ఇంపోర్ట్ టైం. ఓకే అండి, తర్వాత మనం కావాలనుకుంటే ఇంకేంటండి, మ్యాథ్ మాడ్యూల్ ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండి. ఇలా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మనం ఏమంటున్నామండి, ఇక్కడ మ్యాథ్ మాడ్యూల్లో ఉన్న మ్యాథ్ డాటా ఎస్క్యూఆర్టీ స్క్వేర్ రూట్ ఆఫ్ ఓకే అండి 6 ఆర్ ఐఎన్ అండి, స్క్వేర్ రూట్ ఆఫ్ ఐకి ఒక స్క్వేర్ రూట్ మనం ఫైండ్ అవుట్ చేస్తున్నాం. ఓకే అండి, ఇక్కడ మనం ఏమంటున్నాం అంటే 1 to 6 స్క్వేర్ రూట్. ఓకేనా? ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, టైం డాట్ స్లీప్. అంటే ఇక్కడ ఏంటంటే మీరు కావాలనుకుంటే ఇంపోర్ట్ టైం మ్యాథ్ ఇలా ఇంపోర్ట్ చేసుకోవచ్చు అండి. అంటే ఒక ఇంపోర్ట్లోనే మీరు మల్టిపుల్ మాడ్యూల్స్ రాసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు. ఓకే, సో 1కి స్క్వేర్ రూట్, 2కి స్క్వేర్ రూట్, 3కి స్క్వేర్ రూట్, 5కి స్క్వేర్ రూట్, సిఎల్ఎస్ ఇలా కూడా రాసుకోవచ్చు అండి. లేదా ఇక్కడ మనం ఇంపోర్ట్ ఏమన్నాం అని టైం అన్నాం, మీరు ఇక్కడ ఇంపోర్ట్ టైం అని వచ్చండి, నో ప్రాబ్లం, ఇలా అయినా రాసుకోవచ్చు అండి. ఓకే, సరే. సో తర్వాత మనం ఏమంటున్నాం అండి, ఇంపోర్ట్ ఇక్కడ ఆల్రెడీ చూసాం కదా యాజ్ టీ అని. ఓకేనా? యాజ్ ఎమ్ అని చెప్పి రాసాం కదండి. సో ఇలా కూడా రాసుకోవచ్చు అండి, ఎమ్. ఓకే, మనం ఏమన్నామండి, టీ. ఓకేనండి? సో ఇది
ఓకే, ఇలా కాల్ చేయొచ్చండి. సో తర్వాత మనం ఏంటండి ఇక్కడ చూడండి, మనం ఏమన్నామండి, ఇంపోర్ట్ టైమ్ యాజ్ టీ మ్యాథ్ యాజ్ ఎమ్ అన్నామండి. ఓకేనా, సో ఇలా కూడా రాసుకోవచ్చు అండి. సో పాసిబుల్ వేస్ అండి, ఇంపోర్ట్ని మీరు ఎన్ని రకాలుగా రాసుకోవచ్చు, దిస్ ఆర్ ఆల్ ఫ్లెక్సిబుల్ అనమాట అండి. బట్ జనరల్గా మనం ఏంటండి, మనం రాసే ఇంపోర్ట్స్ అనేవి ఓకేనా ఇలా స్పెసిఫిక్గా రాస్తామండి. ఇలా ఏ మాడ్యూల్కి ఆ మాడ్యూల్ ఓకేనా ఇక్కడ మనం రాస్తామండి. అలాగే ఇన్ కేస్ ఒకవేళ ఈ టైం మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ని మీరు ఎక్కువ ఫంక్షన్స్ వాడుకుందాం అనుకుంటే సో డైరెక్ట్గా రాయొచ్చు, లేదనుకుంటే ఎలియాస్ నేమ్ చెప్పి ఎలియాస్ నేమ్తో మీరు కాల్ చేసుకోవచ్చు అండి, యాజ్ యువర్ విష్. ఇది బేసిక్ టైం మాడ్యూల్ గురించి ఇన్ఫర్మేషన్ అండి. ఓకే, సో దెన్ మన నెక్స్ట్ ఏంటంటే మనం డేట్ టైం మాడ్యూల్. నెక్స్ట్ మనకి ఏంటంటే డేట్ టైం మాడ్యూల్ అండి. సో డేట్ టైం రెండు ఒకటే వర్డ్ అండి. సో డేట్ టైం మాడ్యూల్. ఓకే, సో ఇక్కడ ఏంటంటే మనం ఓకేనా డేట్ అండ్ టైం రెండు కలిపి ఓకేనా మ్యానిపులేట్ చేయడానికి ఇక్కడ యూజ్ చేసే మాడ్యూల్ అండి ఇది. ఓకే అండి, సో ఇక్కడ చూడండి మనకి కరెంట్ డేట్ అండ్ టైం. యాక్చువల్గా మనం ఏమన్నామండి, టైం మాడ్యూల్ యూజ్ చేసుకుని కూడా కరెంట్ డేట్ అండ్ టైం తీసుకొచ్చాం బై యూజింగ్ సి టైం. ఓకేనండి, అలా కాకుండా మనకేంటండి డేట్ టైం అనే మాడ్యూల్ ఒకటి ఉంది. ఓకే, సో ఈ మాడ్యూల్ యూజ్ చేసుకుని కరెంట్ డేట్ టైం ఎలా చేస్తాం. ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, ఇంపోర్ట్ డేట్ టైం. ఓకేనా, గుర్తుపెట్టుకోండి డేట్ టైం అనేది మాడ్యూల్. ఓకే అండి, యాజ్ డిటి అంటున్నానండి, యాజ్ డిటి. సో డిటి డాట్. ఓకే అండి, సో డేట్ టైం మాడ్యూల్లో డేట్ టైం అనేది క్లాస్ అండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక మనం ఏమంటున్నాం అండి, డేట్ టైం అనేది మాడ్యూల్, దీంట్లో డేట్ టైం ఇదో క్లాస్ అండి. ఇదేంటండి, ఇదో క్లాస్ అండి. సో డేట్ ఇదో క్లాస్ అండి. ఓకేనా, మీకు ఏంటండి డేట్ టైం అనే మాడ్యూల్లో డేట్ టైం అనేది ఒక క్లాస్ అండి. సో అలాగే డేట్ అనేది కూడా క్లాస్ అండి. సో కొంచెం కన్ఫ్యూజ్ చేసే పాయింట్స్ అండి. ఓకేనండి, సో ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం రెండు. ఇక్కడ చూడండి, ఈ రెండు డేట్ టైం క్లాస్ అండ్ డేట్ క్లాస్ రెండు యూజ్ చేసుకుని మనం ఏంటండి టుడేస్ డేట్ మనం తీసుకురావచ్చండి. సో దీనికి ఏం చేయాలి, డేట్ టైం మాడ్యూల్లో ఉన్న డేట్ టైం క్లాస్ని మనం కాల్ చేయాలంటే ఇలా కాల్ చేయాలి. ఓకే, తర్వాత ఇక్కడ మనం నవ్వన్నాం అనుకోండి, కరెంట్ సిస్టమ్ డేట్ అండ్ టైం వస్తుందండి, కరెంట్ సిస్టమ్ డేట్ అండ్ టైం వస్తుంది. ఓకే, ఇక్కడ మనం ఏమంటున్నాం అండి, సో డేట్ సిడిటి అన్నాం అనుకుందాం. సో ప్రింట్ ఓకేనా సిడిటి సిస్టమ్ డేట్ అండ్ టైం, కరెంట్ సిస్టమ్ డేట్ అండ్ టైం. ఓకే, సో చూడండి ఎలా వచ్చిందండి, ఇయర్ మంత్ డే ఓకేనా టైం. ఓకే అండి, సెకండ్స్ మిల్లీ సెకండ్స్ అండి. ఓకే, అలా కాకుండా మనం ఏమంటున్నామండి, కరెంట్ డేట్. సో డిటి డేట్ టైం మాడ్యూల్లో ఉన్న డేట్ క్లాస్ అండి, డేట్ క్లాస్ టుడే. ఓకే, సో ప్రింట్ ఓకేనా సిడి కరెంట్ డేట్. ఇక్కడ చూడండి మనకి జస్ట్ డేట్ మాత్రమే వచ్చిందండి, ఇయర్ మంత్ డే. ఇక్కడ ఏంటంటే మనకి డేట్ టైము ఓకేనా రెండు వచ్చినాయి. ఇన్ కేస్ ఒకవేళ మీకు ఓకేనా ఓన్లీ డేట్ కావాలి అనుకుంటే గో ఫర్ డేట్ క్లాస్ అండి. సో డేట్ క్లాస్ ఎక్కడ ఉందండి, డేట్ అండ్ టైం మాడ్యూల్లో ఉంది. ఓకేనా, నాకు డేట్ అండ్ టైం విత్ డేట్ అండ్ టైం కూడా కావాలి, యూ కెన్ గో ఫర్ డేట్ టైం క్లాస్.
జనరల్గా ఏంటండి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఆధార్ కార్డ్ ఓకే అండి ఎన్రోల్మెంట్ ఓకే అండి ఎందుకంటే అవి మల్టిపుల్ ప్లేసెస్లో మల్టిపుల్ పర్సన్స్ ఎన్రోల్ అవుతూ ఉంటారు ఏ సెకండ్కి ఓకే అండి ఏ డేట్ ఏ టైం ఏ సెకండ్కి ఆ కార్డ్ ఇన్సర్ట్ అయిందో ఉంటుందండి ఓకేనా మీరు ఇన్ కేస్ ఒకవేళ ఎన్రోల్మెంట్ నెంబర్ చూసారనుకోండి ఓకే ఆధార్ నెంబర్ తర్వాత డేట్ టైం అన్నీ ఉంటాయి వితిన్ సెకండ్స్తో కూడా ఉంటుందండి కొన్ని సినారియోలో అటువంటి ఒక ఆపరేషన్ చేయాల్సి వచ్చినప్పుడు ఓకేనా విత్ సిస్టమ్ డేట్ అండ్ టైం ఇచ్చిన సెకండ్తో సహా ఓకే అండి సో మనకి కంపల్సరీ ఇవి అవసరం అవుతాయండి ఓకే సో మనకి ఏంటండి డేట్ టైం ఓకేనా అలాగే డేట్ క్లాస్ ఈ రెండు క్లాసెస్ అండి ఎక్కడ ఉన్నాయండి డేట్ అండ్ టైంలో ఉన్నాయి ఓకే డేట్ అండ్ టైం అనే మాడ్యూల్లో ఉన్నాయండి ఆ రెండు క్లాసులు అండి ఓకే ఇప్పుడు ఒకసారి మనకి ఆల్రెడీ డిస్కస్ చేసామండి ఒక మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ కానివ్వండి ఓకే అండి క్లాసెస్ కానీ అసలు ఆ మాడ్యూల్లో ఏమున్నాయి అని మనం ఎలా చూసామండి యూ కెన్ గో ఫర్ ఓకేనా మాడ్యూల్ డాక్యుమెంటేషన్ సర్వర్ అండి యూ కెన్ గో ఫర్ మాడ్యూల్ డాక్యుమెంటేషన్ సర్వర్ ఓకే అండి ఇది ఓపెన్ చేసి ఇలా వెళ్ళాం ఓకే అలా కాకుండా మనం ఇంకా వేరే విధంగా వెళ్ళొచ్చా ఓకే అండి మనకేంటండి డిఐఆర్ అనే ఫంక్షన్ ఉంది బిల్ట్ ఇన్ ఫంక్షన్ డిఐఆర్ దీనికి మనం ఏం చేయాలండి ఆ మాడ్యూల్ని మనం పారామీటర్ కింద మనం పంపించామనుకోండి ఓకేనా ఆ మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ అవనివ్వండి క్లాసెస్ అవనివ్వండి అవన్నీ కూడా మీకు డిస్ప్లే అవుతాయండి ఓకే సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయండి డేట్ ఇదో క్లాస్ అండి డేట్ టైం ఇదో క్లాస్ అండి ఓకేనా టైం అదో క్లాస్ అండి టైం డెల్టా ఓకేనా టైము టైం డెల్టా ఇవి కూడా క్లాసెస్ ఏనండి టైం జోన్ ఓకేనా టైం జోన్ ఇన్ఫో ఓకే ఇక్కడ చూడండి ఈ డిఏఆర్ ఫంక్షన్ ఏం చేస్తుందండి మనకి ఒక మాడ్యూల్లో ఉన్న ఫంక్షన్స్ అనివ్వండి ఏవైనా సరే ఆ క్లాస్లో ఐ మీన్ ఆ మాడ్యూల్లో ఉన్న అన్నిటిని కూడా మీకు చూపిస్తుందండి ఓకే ఇక చూడండి మిన్నియర్ అని ఉంది మిన్నియర్ అనేది ఎక్కడ ఉందండి డే టైం మాడ్యూల్లో ఉంది సో ఇన్ కేస్ ఒకవేళ మీరు ఓకే అండి సో ప్రింట్ మనం ఏమంటున్నాం అండి డిటి డాటా మిన్ ఓకేనా వైఏఆర్ అన్నామండి సో మిన్ ఇయర్ ఒకసారి రన్ చేయండి ఏమొచ్చిందండి మినిమం ఇయర్ 1 అండి ఓకేనా మ్యాక్స్ ఇయర్ సో మ్యాక్స్ ఇయర్ ఏమొస్తుందండి ఓకేనా 4 9s వస్తాయండి అంతే కదా ఓకే అండి ఎందుకంటే ఇయర్ ఫార్మేట్ జనరల్గా ఏంటంటే 4 9s వరకు ఉంది సో తర్వాత ఏంటి అనేది మనకు తెలియదు అనుకోండి ఓకేనా 4 9s మనకేంటండి 2000 వచ్చినప్పుడు మనకి వైటీకే ప్రాబ్లం వచ్చిందని చెప్పి అన్నారు కదండి సో జనరల్గా మనం ఏంటంటే ఎలా రాసేవాళ్ళం 1999 ఉండేది అనుకోండి 999 రాసేవాళ్ళం 1997 అనుకోండి 97 రాసేవాళ్ళం అంటే చివరి 2 నెంబర్స్ రాసేవాళ్ళం మరి 2000 వచ్చినప్పుడు మనం ఎలా రాసేవాడిని 00 అని పెట్టకూడదా అంటే అక్కడ మరి సిస్టమ్ డేట్స్ మరి ప్రాబ్లం వచ్చిందన్నారు ఓకే అండి వై2కే ప్రాబ్లం ఓకే అండి అక్కడ మనకి ఏంటండి 2K వై2K అని రాయడం అనేది జరిగిందండి జనరల్గా సో ఓకే అండి సరే అది మినిమం ఇయర్ మ్యాక్సిమం ఇయర్ అండి సో తీసేయండి ఇప్పుడు మనకి ఏంటి అంటే డేట్ టైం క్లాస్ ఉంది అలాగే డేట్ క్లాస్ ఉంది దాంట్లో క్లాస్ అంటున్నాం కదండి మరి క్లాస్లో ఏముంటాయండి మెథడ్స్ ఉంటాయి క్లాస్ అంటున్నాం కదండి మరి క్లాస్లో మెథడ్స్ ఉంటాయండి సో అంటే ఇక్కడ జనరల్గా మనం ఏమన్నామండి నెక్స్ట్ ఓకే ఇక్కడ మనం ఏమంటున్నాం డేట్ టైం అన్నాం డిటి అన్నామండి సో డేట్ టైం క్లాస్లో డేట్ టైం మాడ్యూల్లో డేట్ క్లాస్ ఉంది అలాగే డేట్ టైం క్లాస్ ఉంది ఇప్పుడు క్లాసెస్లో మనకి ఏముంటాయండి మెథడ్స్ ఉంటాయి క్లాసెస్లో మనకి ఏముంటాయండి మెథడ్స్ ఉంటాయి ఓకే సరే తీసేస్తే ఇక్కడ చూడండి డిటి డాట్ డేట్ అన్నామండి సో ఇక్కడ మీకు ఏమొస్తుందండి
సంథింగ్ కరెంట్ డేట్ సిడి అంటే మీకు ఏమొస్తుందండి? సిడి అంటే ఒక్క నిమిషం, సారీ డిజి డాట్ టుడే అంటే మనకి ఏమొస్తుందండి? కరెంట్ డేట్ వస్తుందండి. కన్ఫ్యూజ్ పడకండి, ఓకేనా? ఇక్కడ ఇదేంటండి? మాడ్యూల్ ఎలియాస్ నేమ్. డేట్ టైం మాడ్యూల్లో మనకి ఏముందండి? డేట్ క్లాస్ ఉంది, ఓకేనా? డేట్ క్లాస్లో టుడే అంటే మనకి ఏమొస్తుందండి? కరెంట్ సిస్టమ్ డేట్ టుడే డేట్ వస్తుందండి, ఓకే? అలా కాకుండా నేనేం చేస్తున్నానండి ఇలా అంటే దాని అర్థం ఏంటండి? డేట్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామని దాని అర్థం అండి. డేట్ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కాబట్టి సిడి డాట్ టుడే అనొచ్చు, ఓకేనా? సిడి డాట్ టుడే అనొచ్చు అండి, ఓకే? సో యాక్చువల్గా ఏమైందండి, ఓకేనా? డేట్ ఇక్కడ డేట్ క్లాస్ మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ ఏముంటుందండి? మిస్సింగ్ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్ ఇయర్. కంపల్సరీ ఒక పొజిషన్ ఆర్గ్యుమెంట్ ఇవ్వాలంటుందండి, ఇయర్. సో 2020 అందాం, ఓకే? సో తర్వాత ఏముంటుందండి? ఫంక్షన్ మిస్సింగ్ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్ మంత్ అంటండి, ఓకేనా? సో మంత్. సో నేను ఏమంటున్నాను? 12 అంటున్నానండి, ఓకే? సో ఫంక్షన్ మిస్సింగ్ రిక్వైర్డ్ ఆర్గ్యుమెంట్ డే అంటుందండి, ఓకేనా? సంథింగ్ నేను ఏమంటున్నానండి? 31st అంటున్నానండి. సో ఇక్కడ అబ్జర్వ్ చేయండి ఏమొచ్చిందని మీకు, ఓకేనా? సో 2021 02/25 అని వచ్చిందండి, ఓకే? సో ఇక్కడ మనం పంపించింది ఇది కదండి. ఓహ్ సారీ. సో ఇక్కడ చూడండి, మనం ఓన్గా అండి జనరల్గా ఏంటండి, ఒక కరెంట్ డేట్ కాకుండా మనం ఓన్గా డేట్ని కన్స్ట్రక్ట్ చేయొచ్చండి. సో ఎలా అండి? బై యూజింగ్ డేట్ క్లాస్, ఓకేనా? యూ హ్యావ్ టు పాస్ 3 పారామీటర్స్. ఫస్ట్ కంపల్సరీ ఇయర్ పాస్ చేయాలి, తర్వాత మంత్ పాస్ చేయాలి, తర్వాత డే పాస్ చేయాలి. సో జనరల్గా ఇన్ కేస్ ఒకవేళ మనకి బయట నుంచి ఇయర్ మంత్ డే వస్తున్నాయి అనుకుంటే దాన్ని బేస్ చేసుకుని మీరు ఏమైనా ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలి అనుకుంటే సో ఇలా యూజ్ చేసి క్రియేట్ చేయాలండి, ఓకే అండి? ఇలా యూజ్ చేసి మనం క్రియేట్ చేయాలి, ఓకే? సో ఇన్ కేస్ సెపరేట్గా మనం ఇయర్ మంత్ డే వస్తున్నాయి అనుకుంటే మనం ఏంటండి దాన్ని బేస్ చేసుకుని మనం ఓకేనా ఇలా క్రియేట్ చేస్తాం. సరే, ఇందాక ఆల్రెడీ ఒకసారి డిస్కస్ చేసామండి. సో ఏంటండి? బై యూజింగ్ టైం స్టాంప్ మనం ఏం చేసామండి? బై యూజింగ్ టైం స్టాంప్ మనం ఏం చేసామండి? సమ్ నెంబర్ ఇస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క నెంబర్ యొక్క డేట్ వస్తుంది, ఓకేనా? సో మరి ఆ టైం స్టాంప్ అనేది ఏ క్లాస్లో ఉన్న మెథడ్ అండి, ఓకేనా? ఏ క్లాస్లో ఉన్న మెథడ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫ్రమ్, ఓకేనండి, డేట్ టైం మాడ్యూల్ నేనేం చేస్తున్నానండి? ఇంపోర్ట్, ఓకేనా? ఇక్కడ డేట్ క్లాస్ అంటున్నానండి, నేను ఏం చేస్తున్నానండి? డేట్ క్లాస్ని ఇంపోర్ట్ చేస్తున్నా. సో మనకి డేట్ క్లాస్లో ఉన్న, ఓకే అండి, సో ఫ్రమ్ టైం స్టాంప్, ఓకే, డేట్ క్లాస్లో ఉన్న టైం స్టాంప్ నుంచి ఫ్రమ్ టైం స్టాంప్ నుంచి నేను ఏం చేస్తాను? డేట్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నా. ఇందులో ఆల్రెడీ మనం చూసామండి, సమ్ నెంబర్ ఏదో ఇస్తే మనకి ఏమొచ్చిందండి? మనకి ఓకేనా సమ్ పర్టికులర్ డేట్ ఏదో వచ్చిందండి. ఇక్కడ ప్రింట్ డి అన్నాం అనుకోండి, మీకు ఏమైందండి? సమ్ పర్టికులర్ డేట్ వచ్చిందండి 1970/02/06. సో ఇది ఎలా క్యాలిక్యులేట్ చేసుకుంటుందని చెప్పన్నామండి మనం, ఓకేనా? January 1st, ఓకేనండి, 1970 నుంచి
ఓకే అండి, క్యాలిక్యులేట్ చేసుకోండి నేను చెప్పాను. అప్పటి నుంచి సెకండ్స్, 1 సెకండ్, 2 సెకండ్ సంథింగ్. ఓకేనా, మీరు ఇచ్చింది దాన్ని బేస్ చేసుకోండి. సో అక్కడ నుంచి డేట్ కన్స్ట్రక్ట్ చేస్తుందండి. సో ఇన్ కేస్ ఒకవేళ మనకు టైం స్టాంప్ మనకు కావాలి అనుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తామండి, ఓకేనా, ఫ్రమ్ టైం మాడ్యూల్, ఓకేనండి, ఇంపోర్ట్ మనం ఏమంటున్నాం అండి, టైం అన్నాం అనుకోండి. ఇక్కడ మీరు ఏంటండి టైం ఫంక్షన్ని కాల్ చేశారండి, టైం మాడ్యూల్లో ఉన్న టైం ఫంక్షన్ కాల్ చేశారనుకోండి. సో ఏమవుతుందండి, కరెంట్, ఓకేనా, ఇక మనకి ఏమొస్తుందండి, టైం మాడ్యూల్లో ఉన్న టైం అంటే మనకి టైం స్టాంప్ వస్తుందండి. ఓకేనా, దీని బేస్ అంటే జనరల్గా ఏంటంటే నాకు సెకండ్స్ ఉన్నాయి. ఓకేనా, ఫ్రమ్ ఎపోక్ అంటే ఏంటండి, ఫ్రమ్ స్టార్టింగ్ టైం నుంచి ఇన్ని సెకండ్స్కి ఏ డేట్ వచ్చింది అని ఫైండ్ అవుట్ చేయాలి అనుకుంటే ఎపోక్ అంటామండి. స్టార్టింగ్ మనకి ఏదైతే టైం స్టార్ట్ అయ్యిందో దాన్ని ఎపోక్ అంటామండి జనరల్గా. సో మనకి ఎప్పుడు వచ్చిందండి, జనవరి 1 అని చెప్పన్నాం కదండి. సో అది అక్కడ నుంచి నాకు పర్టికులర్ సెకండ్స్ ఉన్నాయి, దాన్ని బేస్ చేసుకుని టైం ఆ డేట్ ఏంటి అని చెప్పి ఫైండ్ అవుట్ చేయాలనుకున్నప్పుడు సో మనం ఏం చేస్తున్నామండి, ఇక్కడ డేట్ క్లాస్లో ఉన్న ఫ్రమ్ టైం స్టాంప్ అనే మెథడ్ యూజ్ చేసుకోండి. మనం ఏం చేస్తున్నామండి, ఓకేనా, టైం స్టాంప్ సమ్ మినిట్స్ సమ్ సెకండ్స్ మనం ఏంటంటే పారామీటర్గా పంపిస్తే ఆ డేట్ వస్తుందండి. ఓకే, మనకి మనం ఇందట ఏమనుకున్నాం,